హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలోని భైరవకోన ప్రాంతంలో నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి భైరవకోనకి 2 కిలోమీటర్లో ఉన్నటువంటి ఒక గురు సదన్ అని అన్నదాన సత్రం అండి. ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చిన వారికి లేదనకుండా ఖచ్చితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు ఉచితంగానే. ఒక్కసారి ఈ సత్రం ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఏందనేది చూద్దాం. ఇక్కడ ఎవరైనా భైరవకోనలో రాత్రిపూట బస్ చేయాలి అనుకుంటే ఇక్కడ రూములు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ రూములు మనం ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు యాగశాల అండి. ఎవరైనా ఇక్కడ వచ్చేసి కొంత రుసుము కనుక కట్టినట్టయితే వీళ్ళకి ఇక్కడ మనం యాగాలు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చూస్తారు చక్కగా. ఇంక ఇక్కడ పోతే ఇక్కడ భోజనాలు తయారు చేసేసి మనకి పంపిస్తారనమాట. పంతులు గారా? వంట మనిషి. రోజు ఎంతమందికి వండుతారండి? జనాలు అంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తుంటారు, ఉదయం సాయంత్రం. రూముల్లో ఉన్న వాళ్ళకి మీరే ఉదయం టిఫినా, రాత్రి మళ్ళీ మీల్స్ పెడతారు? ఓకే ఓకే. ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం ఇంకా. ఓకే ఓకే. సరే సరే. అదే అదే. ఓకే ఓకే. డైనింగ్ హాల్ అండి ఇది. పరిశుభ్రమైన వాతావరణంలో శుభ్రంగా చూడండి. కాయగూరలు కూడా మంచి ఫ్రెష్ కాయగూరలు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ మనకి భోజనాలు అవి వండేసేతను మనకి ఈ విధంగా అక్కడ వండుతుంటారు. వీటినన్నింటినీ వీళ్ళు ప్రతిరోజు నిత్యం మనకి అన్నదానం జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ భోజనం కూడా చాలా చక్కగా ఇంటి భోజనం ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఒక పప్పు, ఒక స్పెషల్ రైస్ ఏదో ఒకటి, అన్నం, సాంబారు, రసం, పెరుగు, చట్నీ, ఈ ఐటమ్స్ ఉంటాయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉచితంగానే భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా సరే భైరవకోన వచ్చినట్లయితే ఇక్కడ ఒకసారి భోజనం చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ అడవిలో ఇంతటి సౌకర్యాలు కల్పిస్తున్న వీరందరికీ కూడా ఒకసారి కామెంట్ రూపంలో థ్యాంక్స్ అని ధన్యవాదాలు తెలియజేయగలరు. చుట్టూ అడవి ప్రాంతం కావడంతో ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా చాలా హాయిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం. ఎప్పుడైనా సరే ఒక నైట్ కనుక మీరు ఈ దేవుడి సన్నిధిలో నిద్ర చేయాలని అనుకుంటే మనం ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. ఈ భోజనం అయిన తర్వాత మనం ఈ సత్రం యొక్క నిర్వహణాధికారితో ఒకసారి మాట్లాడదాం. ఓకే, భోజనం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. 365 రోజులు ఉంటుంది సార్ కంటిన్యూగా. 365 రోజులు అన్నదానం చేస్తున్నారు. రూములు బాడుకి రూమ్ వచ్చేసి 1500, 1500. నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 1000 రూపాయలు. 24. రూమ్ కూడా డబుల్ కాట్ బెడ్, బాత్రూము, ఫ్యాను, ఏసీ, గేజరు, వేడి నీళ్ళకి కూడా అన్నీ ఉంటాయి సదుపాయాలు. రాత్రి కూడా వాళ్ళకి రూమ్లో భోజనం అక్కడి నుంచైనా బుక్ చేయొచ్చు. బుక్ చేయొచ్చు. బుక్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారు, పలానా రూమ్ బుక్ చేసినారు. నా ఫోన్ నెంబర్ వేరే సార్, ఇన్ఛార్జ్ ఇవన్నీ వాళ్ళే. ఇది ఈ నెంబర్. అలాగే ఫ్రెండ్స్, మనం కూడా ఒకరోజు
అన్నదానం చేయడానికి విరాళాలు వీళ్ళు స్వీకరిస్తారు. మన వాళ్ళకి ఎవరిదైనా ప్రత్యేకమైన రోజు ఉన్నట్టయితే ఇక్కడ 1116 కనుక చెల్లించినట్టయితే మన పేరు మీద ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా సరే ఇంతకుముందు ఎప్పుడన్నా కనుక వెళ్ళినట్టయితే మీ అనుభవాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే అక్కడికి వెళ్ళే ఒక భక్తులకి సహాయపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నదానం ఎప్పుడు పెట్టమంటావు?